మోంతా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లా పైన పంజా విసిరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయింది. ఆ పరిస్థితులంతా కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా హన్మకొండ పట్టణం పూర్తిగా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. హన్మకొండ బస్టాండ్ పూర్తిగా కూడా వరదలో చిక్కుకుపోయింది. బస్టాండ్ అంతా కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లు, కాలనీలు, చెరువులను తలపించాయి. హన్మకొండలోని బస్టాప్ పూర్తిగా మునిగిపోయింది. బుధవారం సాయంత్రానికి హన్మకొండ బస్టాప్ ఓ చెరువులా మారిపోయింది. రైల్వే స్టేషన్ ప్రాంగణాలలో అయితే భారీగా వరద నీరు నిలవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. రైళ్ల రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. పలు ప్రధాన కాలనీలు పూర్తిగా నీట మునిగి ఇళ్లలోకి వరద నీరు చేరేది. దీంతో ప్రజల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారింది. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా 30-40 సెంటీమీటర్ల వర్షపాతం, ఊహించని స్థాయిలో అక్కడ వర్షపాతం నమోదైంది. దీంతో చాలా ప్రాంతాలు కకావికలంగా మారాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. హన్మకొండ కాకతీయ డిగ్రీ కళాశాల అశోక్ జంక్షన్ వెళ్ళేటువంటి దారులు అయితే వరద నీరు నాలాల నుంచి ఎక్కువగా రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి నీటితో వాహనదారులు కానీ మిగతా అటువైపు వెళ్ళేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హన్మకొండ చౌరస్తాలో వరద నీరు రహదారిపైన ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాకాజీ నగర్ నుండి అమృత్ వైపు వెళ్ళేటువంటి నాలా కూడా వరద నీటితో ఉప్పొంగి రోడ్డుపైన ప్రవహిస్తున్నందున హాస్పిటల్కి వెళ్ళేటువంటి రోగులు కూడా అవస్థలు పడుతున్నారు. ఇందిరానగర్, గాంధీనగర్ అండర్ బ్రిడ్జితో పాటుగా పలు ప్రాంతాలలో వరద నీరు చేరింది. బాలసముద్రం కానీ హంటర్ రోడ్డు పైన కూడా వరద నీరు అక్కడ భయపెట్టింది. అటువైపు వెళ్ళేటువంటి వారిని కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులు కూడా అప్రమత్తమై సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంపునకు గురైనటువంటి కాలనీల నుంచి ప్రజలను సురక్షితంగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు వరదలు చిక్కుకున్నటువంటి వారిని బయటకు తీసేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. రామకృష్ణ రెవెన్యూ కాలనీ దగ్గర సుబేదారి పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ్లు, జేసీబీల సహాయంతో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరంగల్, కాజీపేటలో కూడా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారాయి. వరదలు, భారీ వర్షాల కారణంగా పంట నష్టం కూడా అపారంగా ఉంది. రూరల్ ఏరియాలలో రైతులు కళ్ళ ముందే పంటలు నీట మునగడంతో కన్నీరు పెట్టుకున్నారు. రైతులంతా కూడా చాలా వరకు రాత్రి 9 గంటల సమయానికి హన్మకొండ జిల్లా భీమదేవరపల్లిలో అత్యధికంగా 41.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వర్షపాతం అక్కడ నమోదైంది అనేది. కల్లాడలో అత్యధికంగా 38 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్లవాడలో 32.6, కాపుల కనపర్తిలో 31.4, ఉరుసులో 30.1, వర్ధనపేటలో 29.5, సంగంలో 20 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం అక్కడ రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో ఎక్కడ చూసినా కూడా అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి విధంగా ఫ్లాష్ రెయిన్స్ వచ్చేసాయి. దీంతో ఎక్కడ పడితే అక్కడ వరదలు రోడ్ల మీద నిలిచాయి. నీళ్లు, కాలనీలు మునిగిపోయాయి. పలు ప్రాంతాలలో బస్టాండ్లు మునిగిపోయాయి. ఎప్పుడూ చూడనటువంటి దృశ్యం ఒకటి నిన్న కనపడింది ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా కూడా. చాలా రైల్వే స్టేషన్లలో ప్లాట్ఫామ్స్ వరకు కూడా ఆ రైల్వే స్టేషన్లో ట్రాక్లన్నీ మునిగిపోయి ప్లాట్ఫామ్స్ వరకు కూడా నీళ్ళు వచ్చాయి. డోర్నకల్, మౌబాద్, వరంగల్ రైల్వే స్టేషన్ కూడా అదే పరిస్థితి. మిగతా రైల్వే స్టేషన్ల వద్ద కూడా అక్కడ కేసముద్రం దగ్గర కానీ మిగతా రైల్వే స్టేషన్ దగ్గర కానీ అంత హెవీగా వర్షం పడింది. స్టడీగా వర్షం పడడంతో అక్కడికక్కడే వరద నిలిచిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎప్పుడు చూడలే ఇలాంటి పరిస్థితి. చాలా రైల్వే స్టేషన్లలో ఎక్కడైనా చెరువులు మత్తడి పడి ట్రాకులు గలంతైనటువంటి పరిస్థితిని చూసాం. కానీ రైల్వే స్టేషన్స్, సిటీ మధ్యలో ఉండేటువంటి రైల్వే స్టేషన్స్ పూర్తిగా వరద నీటితో ఆ పట్టాలు కనపడకుండా స్టేషన్లన్నీ మునిగిపోయినటువంటి దృశ్యాలు మాత్రం నిన్నను చూసాం. హన్మకొండ బస్టాండ్ కూడా ఆల్మోస్ట్ ఆ బస్ స్టాప్లో ఉన్నటువంటి ప్రజలైతే ఆ వరద నీళ్ళలోనే సిట్టింగ్ ఏరియాస్ అక్కడ ఉంటాయి కదా, దాంట్లో కూర్చున్నారు. సగం కాళ్ళు దాంట్లోనే మునిగిపోయాయి. మొత్తం బస్టాండ్లకు నీరు వచ్చి అది బస్ బే ఏదైతే ఉంటుందో బస్ ఆగేటువంటి ప్రాంతం మొత్తం మునిగిపోయి అటువైపు ప్రయాణికులు కూర్చునేటువంటి విజువల్స్ మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ ప్రయాణికులు కూర్చునేటువంటి కుర్చీలు ఏదైతే ఉంటాయో ఆ కుర్చీల సగం వరకు కూడా నీళ్ళు వస్తే వాళ్ళు అదే వరదలో అలాగే కూర్చున్నారు. ఇక్కడ బస్సులు ఆగేటువంటి ప్లాట్ఫామ్స్ మొత్తం మునిగిపోయాయి. అటు దూరంగా పార్కింగ్ చేసినటువంటి బస్సుల వరకు కూడా వరద కనిపించడంతో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. చాలా కాలనీలు వరదలను తలపించాయి. హన్మకొండలో చూస్తున్నాం, ఎక్కడో నదులలో ఉన్నామా లేకుంటే ఎక్కడైనా వాగులలో ఉన్నామా అన్నటువంటి రీతిలో అక్కడ కొన్ని కాలనీల వద్ద వరద ప్రవాహం కనిపించింది. అక్కడ ప్రాణాపాయ స్థితి కూడా ఏర్పడింది. కానీ చాలామంది సేఫ్గా బయటపడ్డారు. పెద్ద పెద్ద కాలనీస్ అన్నీ కూడా
ఆ వరద ప్రవాహానికి చెరువులను తలపించినటువంటి పరిస్థితి. ఇక్కడ నగరం సిటీ ఉండేదా లేకుంటే మొత్తం నదే ఉందా అనేటువంటి విధంగా కొన్ని కాలనీ మారాయి. అంటే అంత హెవీగా వర్షం కురిసింది నిన్న. సుబేదార్ పిఎస్ పరిధిలో కూడా అక్కడ చూడొచ్చు ముసలోళ్ళను కానీ పెద్ద మనుషులను కానీ ఆ ఇంట్లో నుంచి, ఎందుకంటే ఆ వరద ప్రవాహం మరింత పెరిగి ఇల్లులు ఆల్రెడీ సగం మునుగుతున్నాయి, ఇంకా పూర్తిగా మునిగితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఆ ఇంట్లో నుంచి పోలీసుల సహాయంతో వారిని పూర్తిగా బయటికి తీసుకు రెస్క్యూ చేసి ఇతర ప్రాంతాలకు, అంటే పునరావాస కేంద్రాలకు కానీ ఇతర ప్రాంతాలకు సేఫ్ ప్లేస్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. ఎక్కడ చూసినా ఇదే దృశ్యాలు. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి మొంతా తుఫాన్ అక్కడ తీరాన్ని దాటి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అంత శాంతియుత వాతావరణం ఏర్పడింది. కానీ ఇది క్రమంగా తెలంగాణ మీదకి వ్యాపించి తెలంగాణలో ఉన్నటువంటి పలు జిల్లాలపైన, ముఖ్యంగా మహబూబాద్, వరంగల్, ఖమ్మం, ములుగు ఈ ప్రాంతాలను మాత్రం విపరీతంగా వర్షాలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలను బెంబేలెత్తించింది. ఈ స్థాయిలో ఇంకా ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో చూడలేదంటే కూడా ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. ఫ్లాష్ ఫ్లడ్స్ మాదిరిగానే ఫ్లాష్ రెయిన్స్ రావడం అనేది కూడా ఒక రకంగా క్లౌడ్ బరస్ట్ జరిగితే ఆకాశానికి చిల్లు పడితే ఏ రకంగా వర్షం వస్తుందో అలాంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి అక్కడ వర్షాభావ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ నిన్న ఉన్నటువంటి ఆ దారుణమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి అయితే, అంత హెవీ రెయిన్ఫాల్ అయితే ప్రస్తుతానికి లేనట్టుగానే తెలుస్తుంది. కొంత శాంతించింది వర్షం, అది క్రమంగా తగ్గుతుందని కూడా చెప్తున్నారు. దీంతో అక్కడ సహాయక చర్యలను కూడా ముమ్మరం చేస్తున్నారు అధికారులు. వాళ్ళ కష్టమే అమృతకెళ్ళి ఓగరంటే అది పెద్ద కాసుతో కూడుకున్న పని. హన్మకొండ చౌరస్తా అనర్దింది అసలు.